భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్ని మార్కులు వస్తాయో అనే ఆలోచన మానేసి శ్రద్ధగా పరీక్షలకు ప్రిపేర్ కావాలని విద్యార్థులకు సూచించారు కలెక్టర్. ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పారు. నిరాశ పడకుండా పట్టుదలతో ముందుకెళ్లాలని సూచించారు. కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటామని తెలిపారు కలెక్టర్. 10th ఎగ్జామ్లో మీకు సపోజ్ తక్కువ మార్క్స్ వచ్చినా కూడా తర్వాత 12th వస్తుంది. 12th అయినాక మళ్ళీ కాలేజ్ ఎంట్రన్సెస్ ఉంటాయి, కాలేజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా అది అయినాక కాలేజ్ పాస్ అవుట్ అయినాక కూడా రకరకాల జాబ్స్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. సో నా అనుభవంలో 10th లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్స్ అయ్యారు. ఏదో వాళ్ళు ఫాదర్ దగ్గర డబ్బు ఉండేది కాదు, కష్టపడి వాళ్ళు తర్వాత స్టడీ చేసుకున్నారు. సో మన చేతుల్లో ఒకటే పని ఉంటుంది. ఎనీ పాయింట్ ఆఫ్ టైం లైఫ్లో మనం కష్టపడాల్సి వస్తుంది. సో నిరంతరంగా మనం కష్టపడుతూ పోతే మనకి ఈజీ అనిపిస్తుంది. 10th ఎగ్జామ్లో మనం లైట్ తీసుకొని ముందుకి పోతే ఏమవుతుందంటే 12th లేదా తర్వాత మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. బికాస్ వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్.